కేవ్ పబ్లో డ్రగ్ పార్టీ. హైదరాబాద్ కాజాగూడలోని పబ్బుపై టీజీ న్యాబ్ అధికారుల దాడి. 55 మందికి డ్రగ్ టెస్ట్, 25 మందికి పాజిటివ్, వాళ్ళందరూ అరెస్ట్. పరారులో పబ్ ఓనర్లు. నిందితుల్లో ఐటీ ఎంప్లాయీస్, స్టూడెంట్లు. గంజాయి, కొకెన్, ఎండిఎం డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తింపు. అయిపోయా, ప్రభుత్వం పర్వేబా. డ్రగ్స్ పేరెత్తుతేనే ఒక్కొక్కరికి సుస్సు పడాలి అన్నారు రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ రెడ్డి ఈ మాటలు పెదవుల మీద మాటలేనే అన్నది. సినిమా డైలాగులో మాటలు కథ. ఇక డైలాగులు కొడతాడు, పోతాడు, ఢిల్లీలో పడతాడు. ఇక దాన్ని ఎవడు దిక్కేవాడు? దానికి దిక్కేవాడు? దిక్కు లేదు. పైగా హోంమంత్రి ఈయన దగ్గరనే పెట్టుకున్నాడు. దీనికి సంబంధించి దిక్కులే దేశ లేదు, సుస్సు పడాలి ఒక్కొక్కనికి. డ్రగ్స్ పేరెత్తితేనే అయిపోయా. హైదరాబాద్లోనే జరుగుతుంది అడ్డ. నీ ఇంటికి మా అంటే 1/2 కిలోమీటర్. నీ ఇంటికి ఎంత దూరం ఉంటుంది? ఇది 3 కిలోమీటర్లు ఉంటుంది గచ్చిబౌలి. రేవంత్ రెడ్డి ఇంటికి అంచెల్లి గచ్చిబౌలికి 3-4 కిలోమీటర్లు ఉంటుంది అంతే. నీ ఇంటి పరిసర ప్రాంతాల్లోనే ఇక డ్రగ్స్ వ్యవహారాలు సాగుతున్నాయి. కేవ్ పబ్ అట. కేవ్ పబ్ అంటే ఇక నీ ఇంటి ఎక్కడనే ఉంటుంది. ఇంకా ఆ గచ్చిబౌలి, ఆ తీగల వంతెన దాచిందంటే గచ్చిబౌలే. ఆ తీగల వంతెనకు నీ ఇంటికి జస్ట్ 10 అడుగుల దూరం కూడా ఉండదు. నీ సొంత ఇంటికి ఆ తీగల వంతెన ఉన్నది కదా, దానికి 10 అడుగులు కూడా ఉండదు. ఆ వంతెన దాటగానే గచ్చిబౌలి, అక్కడనే కేవ్ పబ్ ఉన్నది. ఆ పబ్లో 55 మందికి డ్రగ్ టెస్ట్ చేస్తున్నట్టు 25 మందికి పాజిటివ్ వచ్చిందట. ఇక మరి ఏ పార్టీ? నువ్వు అసలు డ్రగ్స్ ఎయిట్ రావద్దాను, నువ్వు డ్రగ్స్ తింటా అంటే దొరకబెట్టినావు. కాబట్టి హోంమంత్రిని దగ్గర పెట్టుకొని కూడా హోంమంత్రి కూడా విఫలమైపోయినావు. ముఖ్యమంత్రిగా విఫలమే, హోంమంత్రిగా విఫలమే, విద్యాశాఖ మంత్రిగా విఫలమే, మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా నువ్వు విఫలమే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇక అన్ని రకాలుగా విఫలమవుతున్నావు. తెలంగాణను విఫలం చేస్తూనే అన్ని శాఖలను విఫలం చేసుకుంటూ పోతున్నావు. కాబట్టి ఇంత ఉన్నాయి నీ పనితనం.